అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మెంతి మజ్జిగ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిన ఈజీ రెసిపీనే అండి. దీనికి నేను తీసుకున్నది చిక్కటి మజ్జిగ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లము, అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, మెంతులు తీసుకున్నాను కదా. నేను ఒక ప్యాన్ తీసుకుని వేడి వేసుకున్నానని ఆ ప్యాన్లో నూనె వేడి వేసుకుని 2 స్పూన్ల నూనె వేసిన తర్వాత అది వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలండి. అలాగే తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము, ఇంగువ, పసుపు, టమాటాలు కూడా వేసుకుని వేసిన తర్వాత తీసేసి మగ్గించుకోవాలండి. అన్నీ కొంచెం ఉడుకుతాయి కదండి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మనం రెడీగా పెట్టుకున్నటువంటి మజ్జిగలో కలుపుకోవడమేనండి. చల్లారిన తర్వాత అప్పుడు మజ్జిగలో కలుపుకోవాలి. అది మంచిగా టేస్టీ అయినటువంటి మెంతి మజ్జిగ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంటుందండి. మాకు ఇక్కడ లండన్లో బాగా వేడిగా ఉందండి, అందుకని మెంతి మజ్జిగ చేశాను. ఇది చాలా చలువ చేస్తుంది కదండి శరీరానికి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోవద్దే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.